ఆహారపు అలవాట్లు శుభ్రతలేమి వల్ల దంతాలు రంగు మారుతాయి. తెల్లగా ఉండాల్సిన పళ్ళు గారపట్టి పసుపు పచ్చ రంగులోకి మారిపోతాయి. పళ్ళు గారపడితే దంతాల ఆకర్షణ తగ్గుతుంది. ఇలా గారపట్టి పసుపు పచ్చగా మారిన దంతాలను తిరిగి తడతలా మెరిపించాలంటే ఈ వీడియోలో చెప్పినట్టు చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. ఉండవలసిన పళ్ళు వరస పసుపు రంగులోకి మారిపోతుంది. దాంతో ముఖాకర్షణ తగ్గుతుంది. దంతాలను తిరిగి మెరిపించాలంటే ఈ చిట్కా పాటించాలి. దంతాలను తెల్లగా చేసేందుకు బేకింగ్ సోడా, నిమ్మరసం మిశ్రమం బాగా హెల్ప్ అవుతుంది. ఈ రెండిటి యొక్క రసాయన చర్య కారణంగా దంతాలు తెల్లగా మెరుస్తాయి. అయితే ఈ ద్రవణాన్ని వారంలో ఒకసారి మాత్రమే వాడాలి. చిగుళ్లకు చికాకుగా ఉంటే మాత్రం బేకింగ్ సోడా వాడకాన్ని ఆపేయాలి. అంతేకాక ఎనామెల్ కి హాని కలుగుతుందని భయం ఉంటే ఇతర పరిష్కారాల కోసం చూడాలి. ఒక బౌల్లో తాజా నిమ్మరసం తీసుకుని దానిలో కొంచెం బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పళ్లకు రాసే ముందు పళ్ల మీద ఉన్న లాలాజలాన్ని కాటన్ బాల్ తో శుభ్రం చేయాలి. ఈ మిశ్రమాన్ని పళ్ల మీద రాసి ఓ నిమిషం ఆగాక నిదానంగా బ్రష్ చేయాలి. ఇలా మిశ్రమాన్ని దంతాల మీద 1 నిమిషం కన్నా ఎక్కువ సమయం ఉంచకూడదు. ఒకవేళ ఉంటే ఎనామెల్ దెబ్బతింటుంది. సో ఈ చిన్న చిట్కాను చాలా జాగ్రత్తగా పాటించి గారపట్టిన పళ్లను తళతళా మెరిసేలా చేసుకోవచ్చు.